కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 12 నుంచి చదువుతున్నాను నేను. 12 నుంచి కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులైన వారికి తగినట్లు మీరు జాలిగల మనస్సును దయాళత్వమును వినయమును సాత్వికమును దీర్ఘశాంతమును ధరించుకునండి. ఎవడైనా తనకు హాని చేసిన నీ ఒకడు అనుకునే ఎడల ఒకరినొకడు సహించుచు ఒకరినొకడు క్షమించుడి. ప్రభువు మిమ్మల్ని క్షమించినలాగా మీరును క్షమించుడి. వీటన్నిటిపైన పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించుకునండి. క్రీస్తు అనుగ్రహించిన సమాధానము మీ హృదయములు ఎరుచుననీయుడి. ఇంతవరకు మీరు యొక్క శరీరముగా పిలువబడితే ప్రార్థించుకుందాం. తండ్రి వందనములు ప్రభా, వాక్య భాగాలన్నింటిలో కూడా ప్రభు నీ వాక్యాలు నాకు తేటపరచండి. పరిశుద్ధాత్మ ద్వారా మీ స్పందన ఆత్మకి ప్రభావ పరిపూర్ణం చేయండి తండ్రి. ఉన్నతమైన స్థాయిలో నీ వాక్యం యొక్క పరిచర్య కొనసాగించబడటానికి మరుగైన సత్యములు బయలుపరచబడటానికి సహాయం చేయమని, నాకును నీ బిడ్డలకు ఆశీర్వాదకరంగా చేయమని యేసునామములో స్తుతించి వేడుకుంటున్నాను తండ్రి. ఈ వాక్య భాగాలు మీ మధ్యలో ఇప్పుడు నేను పంచుకోలేదు. చాలా వాక్య భాగాలు మీ మధ్యలో నేను పంచుకుంటూ వచ్చాను. ఈ వాక్య భాగాల్లో ఉన్న సత్యాలు మీ మధ్యలో పెట్టాలని నేను ఆశపడుతుంటున్నాను. మొట్టమొదటిగా ఏంటంటే, మీరు దేవుని చేత ఏర్పరచబడిన వారిని పరిశుద్ధులను. చెప్పాలంటే మొట్టమొదటి ఈ కొలస్సీ సంఘం గురించి చెప్పాలంటే అపోస్తలుడైన పౌలు ఈ కొలస్సీ పత్రిక రాసినట్లుగా చూడగలం. తర్వాత ఈ కొలస్సీ సంఘాన్ని అపోస్తలుడైన పౌలు ఎప్పుడు దర్శించలేదు. ఎందుకంటే ఎప్పుడు దర్శించినట్లుగా మనం చూడం. ఎందుకంటే శరీరీతిగా నా మక్కువ చూడని వారందరి కొరకు అన్నాడు దాంట్లో. శరీరీతిగా నా మక్కువ చూడని వారందరి కొరకు అన్నాడు దాంట్లో. దేని వాటి భాగాలను గమనించుకోండి. ఈ చిన్న పత్రికలో తండ్రి దేవుడు రాసించే సత్యాలు చాలా మూల్యమైనవి. మొట్టమొదటిగా ఇంట్రడక్షన్ చెప్తున్నాను నేను. దీంట్లో ఆయన ఆదికాల సంభవుడని, సంగమునకు శిరస్సుని, మొత్తం ఈ భూమి ఆకాశాలలో మధ్యలో ప్రభు ఆయన శిరస్సే, ఆయన పరలోకంలో ఆయన శిరస్సు ఉంది, భూలోకంలో ప్రభు ఆయన శరీరం ఉంది అనే సత్యంలో ఈ యొక్క కొలస్సీ పత్రిక చూపించబడుతుంది. ఒకటో అధ్యాయంలో చూపించబడింది. 19 వచ్చిన 20 వచ్చిన ఆయన సమస్తములకు ఆధారభూతుడు అని చెప్పబడింది. తర్వాత 2వ అధ్యాయం చూస్తే కనుక ఒక మాట 2వ అధ్యాయంలో సంపూర్ణ గ్రహింపు యొక్క సకలైశ్వర్యం కలిగిన వారే దేవుని మరుమైన క్రీస్తుని స్పష్టంగా చూస్తే, నా ముక్కు చూడందరు వారందరి కొరకును నేను ఎంతగా పోరాడుచున్నాను మీరు తెలుసుని కోరుచున్నాను. ఆయన శిరస్సు అతుకుపడైన మరోచోట రాయబడి ఉంది రిఫరెన్స్ అది. ఆ విధంగా ప్రభు ఈ యొక్క కొలస్సీ పత్రిక అనేది చిన్న పత్రికలో ఈ సత్యాలన్నీ కూడా బయలుపరిచినట్టు మనం చూడగలం. అది అపోస్తలుడైన పౌలు తన యొక్క కన్వర్షన్ లో ప్రవస్ మార్గంలో ఎన్నో సత్యాలు ఆయనకు బయలుపరచబడ్డాయి. ఎన్నో సత్యాలు, 1 కాదు 2 కాదు. అది ఆయన మహిమా స్వరూపి అని హెబ్రీ పత్రికలో రాశాడు. ఆయన దైవిక స్వరూపాన్ని రాశాడు. తర్వాత కొలస్సీ పత్రికలో ఆయన ఆదికాల సంభవుడు, సంగమునకు శిరస్సు అన్నాడు అనే విషయం దాంట్లో రాయబడి ఉంది. ఆయన గురించి అపోస్తలుడైన పౌలు 8 విధాలుగా రాస్తానంటే కారణం ఏంటి అని ఎన్నోసార్లు తప్పించుకున్నాను. నాకు దీని కారణం ఏంటి అంటే, భయంకరమైన పాప జీవితంలో మహిమయుక్తమైన కణజాలాలు ప్రకాశించాయి. దానికి ప్రతిఫలంగా తనకు అనుగ్రహించబడిన పరిచర్య, అపురూపమైన అపారమైన పరిచర్య తనకి అనుగ్రహించబడినట్లు మనం చూడగలం. అంత ఉన్నతమైన స్థానాలు ఆయనకు అనుగ్రహించబడ్డాయి. రక్షణ స్థానం అనేది ఆత్మలో ప్రకాశించి దివ్యమానమైనటువంటి క్రీస్తు యొక్క స్వరూపం. నేను చెప్పే మాటలన్నీ చదవాలండి. రక్షణ స్థానం అనేది అంతరాత్మలో పాప పూరితమైనటువంటి హృదయంలో ప్రకాశించే దివ్యమానం అంటే ప్రకాశించేటువంటి దివ్య జ్యోతి. అది రక్షణ అనేది. పాపం క్షమించడం మాత్రమే కాకుండా పునరుత్థాన మహిమ యొక్క స్థానాలు ఆత్మ వెలువడినటువంటి ప్రభు ఆ రక్షణ మార్గంలో అవి ఎన్నో ప్రకాశించాయి అన్నమాట అర్థం. రక్షణ జీవం అనేది సజీవమైన రక్షణ, అందులో ప్రకాశిస్తాయి. ఒకవేళ రక్షణ లేకపోతే ఆత్మీయ జీవితం డెడ్ అంటే అందులో మృతమైనది ఉంటుంది. మృతమైన దాంట్లో ఈ జలచరాలు ఉండవు. దాంట్లో జీవించే ఈ జలచరాలు భాష రాకుండా తెలుగు భాష జలచరములు ఉండవు ఆ నీటిలో. అది మృతమైనది అయితే కనుక మృతమైన సముద్రం రాయబడి ఉంది బైబిల్ గ్రంథంలో. అందులో చెత్త చెదారం తప్పితే, కుళ్ళిపోయినవి తప్పితే అందులో జలచరములు అందులో జీవించి ఉండవు రాయబడి ఉంది బైబిల్ గ్రంథంలో. అలాగే రక్షణ అనేది ప్రకాశించే దివ్యమైన సత్యం అనే విషయం మనకు చూపించబడతా ఉంది దేవుని వాక్య భాగాల్లో. తర్వాత దీంట్లో కొలస్సీ పత్రికలో దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులైన వారికి తగినట్లు మీరు ఏర్పరచబడ్డారు దేవుని చేత అని రాయబడిన దాంట్లో కొలస్సీ పత్రిక.
ఏర్పరచబడ్డారు. ఎంతో మంది ఏర్పరచబడ్డారు, కానీ పిలువబడిన వారు కొద్దిమంది అన్నమాట అర్థం. ఎంతో మంది దేవుని సంఘాల్లో ఏర్పరచబడిన వారు ఎంతో మంది ఉన్నారు, కానీ ఆయన పిలువబడిన వారు చాలా తక్కువ మంది. అంటే ఆ పిలుపుకు లోబడిన వారు చాలా తక్కువ మంది అన్నమాట అర్థం. క్రైస్తవ జీవితం అనేది క్రైస్తవులందరూ కూడా ఎంతో ఏర్పరచబడిన వారు అనుకుంటాం, కానీ దాంట్లో పిలువబడిన వారు కొద్దిమంది మాత్రమే. ఎందుకంటే ఆ హృదయాన్ని ప్రభువుకు అప్పగించిన వారు చాలా తక్కువ మంది ఉంటారు. తక్కువ మంది వారిలో ఫలించే వారు మరి కొద్ది మంది. దాంట్లో ఫలభరితమైన జీవితంలో దేవునిది రహస్య సంబంధం కలిగిన వాళ్ళు ఇంకా తక్కువ మంది ఉంటారు. క్రీస్తుతో రహస్యమైన సంబంధం అనేది కూడా దీనికి నేను మీతో మాట్లాడాలని ఆశపడుతుంటున్నాను. రహస్య సంబంధం అనేది తర్వాత ఏర్పరచబడిన వారు, పిలువబడిన వారు పరిశుద్ధులుగా ఉంటారు. మీరు పిలువబడ్డారు అని రాయబడింది. అసలు పిలువబడ్డారు అనే దానికి అర్థం బైబిల్ గ్రంథంలో కొత్త నిబంధనలో ఎన్నో విషయాలు ఉన్నాయి. ఎన్ని విషయాలు ఉన్నా సరే ఒకటి రెండు మీతో మాట్లాడాలని తెలుస్తున్నాను. పిలువబడటం, దేవుని చేత ఆయన వాక్కు చేత పిలువబడటం. గలతీయ సంఘానికి అపోస్తలుడైన పౌలు రాస్తూ అంటాడు, ఆయన కృపతో నన్ను పిలిచాడు ప్రభు, కృపతో నన్ను పిలిచినటువంటి ప్రభు. ఆ కృప గురించి బైబిల్ గ్రంథంలో కొత్త నిబంధనలు ఎన్నో కృపతో కూడినటువంటి ఐశ్వర్యాన్ని, ఎన్నో సత్యాలు నాకు రాయబడి ఉన్నాయి. కృపతో నన్ను పిలిచాడు. ఎందుకు కృపతో పిలిచాడు? అపాత్రుడు, అపవిత్రుడు, భయంకరమైన వ్యక్తి, మామూలు వ్యక్తి కాదు. బైబిల్ గ్రంథం చెప్తుంది, నేను చెప్పడం కాదు. దుష్కుడను, హింసకుడను, హానికరుడు నన్ను ప్రభు నన్ను పిలిచిన విధానం అంటాడు. అందుకోసం కృప అనేది నా మీద దొరించబడింది. అందుకోసం కృప అనేది ఆ రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో కృప పాపం ఎక్కడ విస్తరించిందో కృప అపరిమితంగా విస్తరించింది. అతనిలో పాప జీవితం ఎంత విస్తరించిందో కృప అపరిమితంగా విస్తరించింది. అపరిమితమైన మహత్యం అన్నాడు ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయంలో. ఆయన మిమ్మల్ని పిలిచిన పిలుపులైన నిరీక్ష ఎటువంటిదో అన్నాడు. దాంట్లో ఆ పిలుపులో నిరీక్షణ క్రీస్తు వినియోగపరిచిన బలాస్యమును బట్టి విశ్వసించు మన ఆయన చూపుతున్న తన అపరిమితమైన మహత్యం పెట్టేదో అన్నాడు. దాంట్లో ఆ పిలుపులో ఒక కాంతి, తేజవంతమైన కాంతి రేఖలు ఆకులు ప్రకాశించే ఆ పిలుపులో. ఎందుకంటే ఎక్కడ చూసినా చీకటి అంధకారమే కనబడుతుంది తన జీవిత విధానంలో. అపవిత్రమైన జీవితం, అపవిత్రమైన నడక, అటువంటి స్థానంలో ప్రకాశమానమైనటువంటి వెలుగు అంతరంగంలో ప్రకాశించింది జ్యోతి అనేది మార్గంలో ప్రకాశించినట్టు మనం చూడగలం. ఆయనకి అందులో ప్రకాశించినప్పుడు తనకి ఇవ్వబడిన ప్రధానమైన సత్యాలు ఏంటంటే మహిమ కలిగిన పరిచర్య, మహిమ కలిగిన స్వార్థ అని రాయబడింది. దాంట్లో 2 కొరింథీ 4వ అధ్యాయంలో మహిమ కలిగిన స్వార్థ అని రాయబడింది. స్వార్థ ఎక్కడి నుంచి ఇవ్వబడిందంటే ఆ మహిమ కలిగిన కణజాలలో నుంచి, ఆ పునరుత్థానం యొక్క మహిమలో నుంచి. చాలాసార్లు పునరుత్థాన మహిమ అని మీకు చెప్తున్నాను. అది పునరుత్థాన మహిమ అనేది మొట్టమొదటిగా ఏంటంటే ఒక వ్యక్తి క్రీస్తు యొక్క మరణానుభవంలో తను ప్రవేశించిన వ్యక్తి మరణానుభవంలో అంటాడు అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీ రాసిన పత్రికలో అంటాడు. దాంట్లో 3వ అధ్యాయంలో ఆయన మరణంతో నేను సమానానుభవం కలిగిన వాడని. ఎందుకంటే ఆయన పునరుత్థాన ఫలము ఎరుగు నిమిత్తము ఆయన మరణంలో సమానానుభవం కలిగిన వాడనే. అది అర్థం. పాప విషయంలో సమాన అనుభవం, ఈ లోక సంబంధమైన వాటి విషయంలో ఆకర్షణలో సమానమైన అనుభవం, ఈ లోకం ఇచ్చేటువంటి ఆ యొక్క సంతోషాలు, అవ్యతలకు ఇచ్చే సంతోషాలలో పొగలేని వ్యక్తి క్రీస్తు మరణంలో సమాన అనుభవం. పరిశుద్ధుడు అతి పరిశుద్ధుడు అవ్వడానికి సమానమైన అనుభవం, అతి పరిశుద్ధుడు అవ్వడానికి సమానమైన అనుభవం. పరిశుద్ధులుగా జీవించడానికి కాదు, అతి పరిశుద్ధుడు అవ్వడానికి, అతి పరిశుద్ధమైన స్థానం పొందడానికి క్రీస్తులో సమానమైన అనుభవం. ఆ సమానమైన అనుభవం లేకపోతే పునరుత్థానం యొక్క బలం కానీ, పునరుత్థాన మహిమ కానీ ఆత్మ ప్రకాశించదు. ఏంటి పునరుత్థానం యొక్క మహిమ అనేది? పునరుత్థాన మహిమలో మహిమలైన పరిచర్య దాచిపెట్టబడి ఉంది, మహిమలైన స్వార్థ దాచిపెట్టబడి ఉంది. తేజవంతమైన కణజాలాలు స్థాపించబడ్డాయి, దాంట్లో దాచిపెట్టబడ్డాయి. అవి నీ ఆత్మకు అందుతాయి, లేక అందదో. పరిచయం చెప్పింది సంవత్సరాల కొద్ది ఒకే మెసేజ్లు ఇచ్చుకుంటూ వస్తారు, కానీ ఆత్మలో రూపాంతర అనుభవం ఉండదు. రూపాంతర అనుభవం ఉంటే క్రీస్తు యొక్క పునరుత్థాన మహిమలో, పునరుత్థాన శక్తిలో, పునరుత్థానం యొక్క జీవంలో మనం అంతరంగం రూపాంతర అనుభవం అనే పదం బైబిల్ గ్రంథంలో పత్రికలు స్వార్థంలో రాయబడింది రూపాంతర అనుభవం గురించి. తర్వాత రోమీయులకు పత్రికలు కూడా రాయబడింది రూపాంతర అనుభవం. కానీ నేను మీకు చెప్పే రూపాంతర అనుభవం అనేది ఆ పదాన్ని ఎన్నోసార్లు ఉపయోగించాను. మీ మధ్యలో ఎన్నోసార్లు ఉపయోగించాను. వెలుగు భూమి మీదకి వచ్చిందంటే భూమి మీద ఎన్నో స్థానాలని రూపాంతరపరిచింది. అంటే పరిశుద్ధుడైన ప్రభు దగ్గర నుంచి, పరలోక మహిమ నుంచి స్థానాలను రూపాంతరపరిచింది. అంటే దానికి ఇంకొక వర్డ్ లేదు, నాకు మాత్రం లేదు, మరి మీకు తెలుస్తుంది లేదు. మరి అంటే రూపాంతరపరిచింది అంటే అన్ని విధాలుగా ఆత్మలో ఆ స్థానాలు, కణజాలాలు, మహిమ కణజాలాలు అనమాట. అవి అలా వెదజల్లింది. క్రీస్తు యేసు యొక్క మహిమ కల్వరి శిలువలో ఎలా వెదజల్లబడిందో అంతరాత్మలో ఆ స్థానాలు కట్టబడ్డాయి.
అపోస్తలుడైన పౌలు దమస్కు మార్గంలో చూసినటువంటి మార్గానికి తన అంతరాత్మలో క్రీస్తు యేసు యొక్క పునరుత్థాన మహిమకు ఆ లింక్ చూపించబడింది. ఎప్పుడు చూపించబడింది అంటే తన ఆత్మక సంగతి తెలుసు కాబట్టి. 2 కొరింథీ రాసిన పత్రిక 4వ అధ్యాయం రాయబడింది. గ్రహించుకోండి ఈ వాక్యాలు మీకు ఎక్కడ దొరకవు, ఎవరు చెప్పరు ఈ విషయం గురించి. ప్రభు ఇచ్చిన సత్యాన్ని మీ మధ్యలో చెప్తున్నాను. ఎందుకంటే కొంతమంది అయినా సరే ఆ స్థానాల్లో మీరు నిలబడాలనే ఉద్దేశంతో మీతో నేను మాట్లాడుతున్నాను ఈ విషయాల గురించి. అది పునరుత్థానం యొక్క మహిమ, పునరుత్థానం యొక్క బలం, క్రీస్తు యేసు యొక్క మరణంతో సమానమైన అనుభవం అంటే నీ జీవితంలో లేక నా జీవితంలో ఆయనతో మరణంలో ఐక్యం చేయబడటానికి ఎటువంటి పరిస్థితులు ఎదుర్కొంటాం అంటే లోకంలో ఎటువంటి పరిస్థితులు ఎదుర్కొంటాం జీవితంలో. రక్షించబడిన వ్యక్తి ఎటువంటి పరిస్థితులు ఎదుర్కొంటారండి? నీ పని బాటలు విడిచిపెట్టేసేసి, నీ యొక్క ప్లెజర్స్ విడిచిపెట్టేసేసి, నీకున్న సమస్తాన్ని విడిచిపెట్టేసేసి నీ గదిలోకి వెళ్ళి నువ్వు ఏడ్చి కన్నులు దారుణంగా ఏడ్చి ప్రభు యొక్క చేతుల్లో నీ చేతులు పెట్టి ఆయన ముక్కలో పెట్టి ఆయన శిలువ రక్తంలో నీ ముఖాన్ని దాచుకున్నటువంటి గడియలు నీ జీవితంలో ఉన్నాయా? ఒకసారి ఉన్నాయా? ఒక పరిశుద్ధుల జీవితంలో ఒక్కసారి కాదు, లెక్కలేని సార్లు ఉంటాయి. దానిలో నీ తెలియనటువంటి పునరుత్థానం యొక్క బలం నీ ఆత్మకు అందించబడ్డంలో చూస్తావు. పునరుత్థానం యొక్క శక్తి నీ ఆత్మకు అందించబడ్డం చూస్తావు. అందులో నీ ఆత్మ పరవశించడం చూస్తావు. అందులో నీ ఆత్మ ప్రకాశించడం చూస్తావు. లేకపోతే పరిచర్య ధనీకరమవుదు. పరిచర్య ఎవరు లెక్కగట్టరు. పరిచర్య ఎవరికి ఉపయోగపడదు. ఒకవేళ పరిశుద్ధులు ఎదుట నీకు ఉన్నతమైన పరిచర్యలు నువ్వు తెలియజెప్పినా సరే తోటి వారు నేను చాలా చిన్న చూపు చూస్తారు. ఎందుకంటే అటువంటి అనుభవం లేని వారు చిన్న చూపు చూస్తారు. అటువంటి అనుభవం కలిగిన వారు నేను గనపరుస్తారు. గనపరుసిన అవసరం లేదు. కానీ ప్రభు మహిమ కోసం ఒక వ్యక్తి జీవించడంలో అత్యధికమైన ఆనందం ఉందనే విషయాన్ని మీ మధ్యలో నేను మాట్లాడుతుంటున్నాను. ఇటువంటి పిలుపుతో పిలిచాడంటే 1 అధ్యాయంలో 19వ వచనంలో చెప్పాను కదా, ఆయన మిమ్మల్ని పిలిచిన పిలుపు వల్ల నిరీక్షణ. ఆ పిలుపులో తేజవంతమైన స్థానాలు ప్రకాశించాయి, కాంతివంతమైన స్థానాలు ప్రకాశించాయి. ఎందుకంటే చీకటి హృదయం, అంధకారంతో కూడిన చీకటికి వెలుగుకి సంబంధం లేని అతని హృదయాంతరంగంలో ఎవరు హృదయమైనా సరే ప్రభు నెరకపోతే అంత చీకటి ఉంటుందనే విషయం మీద మాట్లాడుతుంటున్నాను. ప్రభు నెరకపోతే అంత చీకటి హృదయంలో ఉంటుందనే విషయాన్ని మీద మాట్లాడుతుంటున్నాను. ప్రభు మహిమ ప్రకాశించే వరకు కూడా నీకు ఆ వెలుగుకి నీకు సంబంధం ఉండదు. మీకు కాదు మరి ఎవరికి కాదు సంబంధం ఉండదు. ఒక్కరి గురించి మాట్లాడటం లేదు. దేవుని వాక్యాన్ని, సత్యమైన విషయాన్ని సత్యమైనట్టుగా మీతో మాట్లాడుతుంటున్నాను. దేవుని యొక్క ప్రేమ సత్యం ఎలా సంతోషిస్తుందో అలాగే ఈ సత్యమైన దివ్యమైన వాక్యం క్రీస్తు యేసు యొక్క ప్రేమలో ప్రకాశిస్తుంది. ఈ ప్రేమ లేని హృదయం ఆ వ్యక్తి సత్యంలో నిలబడి ఉండడు. సత్యం లేని వ్యక్తి ప్రేమలో నిలబడి ఉండడు. సత్యమైన ఆత్మ అంతరంగం లేకపోతే పరిచర్య ఆత్మకి ఇవ్వబడదు. ఒక దాని మీద లక్ష్యం ఉంచి డూప్లికేట్ గా ఇవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. కనుక ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి కలిగినవో వాటి మీద మీరు లక్ష్యమించుడి. అప్పుడు సమాధానకర్త దేవుడు మీకు తోడే ఉన్నను అని రాయబడిన విషయం మీ మధ్యలో మాట్లాడుతున్నా. ఈ రోజు కూడా సబ్జెక్ట్ అవ్వదు, కానీ ప్రభు నాతో మాట్లాడిన విధానంగా నేను సిద్ధపరచుకున్న విధానం కాకుండా ప్రభు నాతో మాట్లాడిన విధంగా నేను మీతో మాట్లాడుకుంటున్నాను విషయం ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. నేను ఎంత సిద్ధపరచుకున్నా సరే దేవుని సన్నిధిలో రాత్రి గడియల్లో కన్నీటితో దేవుని సన్నిధిలో నా ప్రార్థన ప్రభు వినయించుకుంటాను. కొన్ని పాయింట్స్ మాత్రమే రాస్తాను నేను దాంట్లో అవి కూడా రాకోకుండా ప్రభు ఇచ్చిన ఈ ఉపదేశాన్ని మీ మధ్యలో నేను పెడుతున్న విషయాన్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోవాల్సి ఉంది. దీంట్లో చూసినట్లయితే వాక్య భాగాల్లో కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో పరిశుద్ధులను ప్రియులైన వారికి తగినట్లు, పరిశుద్ధులకు తగినట్లు, ప్రియులైన వారికి తగినట్లు మీరు జాలిగల మనస్సు, దయాళుత్వము, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకునండి. ఏమైనా చెప్పండి అంటారు, కానీ మాకు జాలిగల మనసు వద్దు, దయాళుత్వం వద్దు, వినయం వద్దు, సాత్వికం వద్దు, తెలివి మాకు వద్దు అంటారు చాలా మంది. అబ్బే పడరండి, ఒక మాట అంటే పడరు, ఒక్క మాట అంటే పడరండి, ఒక్క మాట అంటే పడరు. ఎంతో సంఘాల్లో చూస్తున్నా ఒక మాట అంటే పెద్ద పెద్దవాళ్ళు ఏర్పడి చేసేవాళ్ళు. ఒక్క మాట అంటే కనుక పొరపాటున ఒక మాట వచ్చిందంటే ఆ ఉన్నతమైన స్థానంలో ఉన్న వ్యక్తి క్షమాపణ చెప్పుకోవాల్సిందే, కానీ ఏలుబడి చేసేవాళ్ళు క్షమాపణ చెప్పడం సరికదా లేదు కదా. ఉన్నతమైన దాన్ని తీర్చుకునేంత వరకు కూడా ఇచ్చినట్టు మరి ఎక్కడ దీర్ఘశాంతమో, ఎక్కడ దయ, ఎక్కడ కనికరము ఉంటాయో ఒకసారి ఆలోచించుకోండి. అవి ప్రధానమైన గుణాలు. అవి దేవుడు ఆదిమకాలంలో నిర్గమకాండం 33వ అధ్యాయంలో ప్రభు మోషే చూపించాడు మొట్టమొదటిసారి అతనికి. ఎందుకు చూపించాడు మోషే? ఆ విషయాలు ఎన్నోసార్లు చెప్పారు. ఇప్పుడు చెప్పే విషయం మీద ఒక కొత్త విషయం చెప్తున్నాను. ఆయన మోషేకి ఎందుకు చూపించాడంటే అటువంటి గుణగణాల్లో తను జీవిస్తే దేవుని నుండి పరిచర్య, దేవుని నుండి ఆ దీర్ఘశాంతం, దేవుని దగ్గర నుంచి ఆ ఉన్నతమైన స్థానాలు, నీ గుణగణాలు అందులోకి చేరిపోయి నీకు స్వాభావిక ఉన్నటువంటి దీనత్వం ఆయన గుణగణాలు చేరిపోయి ఆయన స్థానాలు నీకు ఇవ్వబడతాయి. బ్రతికివ్వడం. ఒక మానవ మాత్రుడు
దీర్ఘశాంతం కలిగి జీవించడం అనేది చాలా కష్టం. ఒక మానవ మాత్రుడు దయ చూపించడం అనేది కొంతవరకు దయ చూపించడు కానీ చూపిస్తాడు, కానీ అంతకంటే ఎవరు కూడా దయ చూపించలేదు. ఒక మానవ మాత్రుడు సాత్వికము కొంతవరకు చూపించగలడు కానీ మరి ఎక్కువగా చూపించలేడు. ఎందుకంటే తన హృదయం గాయపరచబడి బాధపడుతుంటే ఏదో ఒకసారి తను తిరిగి మాట్లాడే అవసరం ఉంటుంది, ఎక్స్ప్లెయిన్ చేసుకునే అవసరం ఉంటుంది. కానీ మోషే దీర్ఘశాంతం కానీ అతను సాత్వికం కానీ మనం క్వశ్చన్ వేయడానికి మనకు లేదు. ఎందుకంటే దేవుడు తన గుణగణాలని కుమారుని స్వరూప్యాన్ని దేవుడు మోషేకి చూపించినప్పుడు అప్పుడు సాగిలపడతాడు. మోషే సాగిలపడతాడు. ఎందుకు సాగిలపడతాడంటే, ప్రభా నువ్వు దీన స్వరూపివి, అంత దయగలిగిన వాడవు ప్రభా, నేనైతే అల్పుడిని ప్రభా, నేనైతే అల్పుడిని అనే విషయం అక్కడ చూపించబడతా ఉంది. ఆ యొక్క గుణగణాలు బైబిల్ గ్రంథం అంతా కూడా వెదజల్లబడ్డాయి అంటే ఒక వ్యక్తి పొలంలో తన పంట వేస్తున్నప్పుడు ఎలాగ వెదజల్లుతాడో విత్తనాలు, అలాగా పరిశుద్ధాత్మ దేవుడు ఆ జీవం కలిగిన దేవునికి గుణగణాలని బైబిల్ గ్రంథంలో వెదజల్లాడు ఆయన. ఎందుకంటే అవి మొదలెత్తాలి. పంట ఆ పంట క్రీస్తు అనే పంటని నేటి సంఘం కోసుకోవాలి. లోకంలో ఉన్న జనులు ఈ పంటను కొయ్యాలంటే సంఘంలో ఆ స్థానాలు ఉండాలి. యాకోబుని దీవిస్తూ యాకోబుని దీవిస్తూ అంటాడు నా కుమారుని సువాసన యెహోవా దీవించిన చేని సువాసన అనే పంట. ఆయన పంట కనబడుతూ ఉంటే ఆయన పంట ఈయనలో తనకి ఆత్మ తెలిసిపోతుంది. యాకోబని వాహ్యానికి ఏసావు అనుకుంటున్నాడు, ఆత్మలో యాకోబు తెలిసిపోతుంది. ఇతనిలో పంట కనబడుతుంది. ఏ పంట కనబడుతుందంటే ఇశ్రాయేలు దేశంలో రారాజైన క్రీస్తు పంట ఇతనిలో కనబడుతుంది. ఈ అతనిలో 12 గోత్రాల్లో ఈ పంట కనబడుతుంది. ఈ పంట దేశం ఉద్భవిస్తుంది అని ఆత్మలో ఆ విషయాన్ని బయలుపరిచాడు దేవుడు. మరి నేటి సంఘంలో సేవకులుగా ఉన్నటువంటి మనం ఏ పంట వేస్తున్నాం? ప్రేమ అనే పంట వేసి కోసుకుంటున్నామా? నీతి అనే పంట వేసి నీతి ఫలం కోసుకుంటున్నామా? ప్రేమ ఫలం కోసుకుంటున్నా? ఏ పంట వేస్తున్నాం అండి? మానవ జీవితంలో ఎన్నో ఉంటాయండి ఇరుకులు, ఎన్నో ఇబ్బందులు ఉంటాయి. ఒకసారి వాక్యం చెప్పాలంటే ఎన్ని ఉంటాయో దాన్ని దాటుకు వెళ్ళాలంటే కన్నీళ్ళే ఉంటాయి. చెప్పలేను కదా వాక్యం. ఈ రోజు ఇంకా వాక్యం చెప్పలేను అనుకుంటాం నేనే అనుకుంటాను. అటువంటి పరిస్థితుల్లో దేవుడు ఎన్నుకుంటాడండి. అక్కడ ఆ ప్రేమను ఎరుజలుతాడండి. తన పరిశుద్ధమైన ప్రేమను ఆ సేవకుని మీద, సేవకురాల మీద ఎరుజలుతాడండి. అక్కడ పంట కోసుకుంటామండి మనం. ఆ పంటను ఎప్పుడైనా కోసారా మీ జీవితంలో? జీవితంలో మన జీవితంలో పరిశుద్ధాత్మని యొక్క స్థానాలు ఆత్మలో వెదజల్లబడ్డాయా? వెదజల్లబట్టమంటే ఆ పరిశుద్ధాత్మ ఇతర విత్తనాలు ఈ జీవితాల్లో నేను మీకు చెప్తుంటే కొంచెం నాలో ఉంటుంది కదా, కొంచెం నాలో లేకుండా ఈ పరిచర్య నేను ఎక్కడి నుంచి చూసి చెప్తా? ఏ పుస్తకం చూసి చెప్తాను నేను? లేదా ఏ రిఫరెన్స్ బైబిల్ చూసి చెప్తానండి నేను చెప్తాను. నా హృదయంలో కొంచెం లేకుండా మీకు ఇటువంటి వాక్యాన్ని ఎలా ప్రకటిస్తాను నేను? ఒకసారి ఆలోచించుకోండి. అయినా సరే నేను దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తుంది ఏంటంటే, ప్రభా నేను అపాత్రురాలని, నీ వాక్యం చెప్పడానికి నాకు యోగ్యత లేదు ప్రభా. నూతనమైన తలంపునిచ్చి, నూతనమైన ధ్యానాన్ని ఇచ్చి ఈ దినాన్ని నా మీ సన్నిధిలో పెట్టుకో. నా శరీరంలో బలం లేదు, నా శరీరంలో శక్తి లేదు ప్రభా. నేను బ్రతిలాడుకుంటున్నాను నీ కోసం నేను జీవించడానికి. నీ కోసం కదా ప్రభా నేను అని రాత్రి ఏడుపు దేవుని సన్నిధిలో చేరిందనే విషయం కూడా మీ మధ్యలో నేను మాట్లాడుకుంటున్నాను. తర్వాత దేవుని వాక్యం చూసినట్టయితే కనుక పరిశుద్ధులను ప్రియులైన వారికి తగినట్లుగా, నేను ఎంత చెప్పినా సరే అవదేమో, పరిశుద్ధులను ప్రియులైన వారికి తగినట్లు మీరు జాలిగల మనసు, దయాళుత్వము, వినయము, సాత్వికము, దీర్ఘశాంతం అన్నీ ఉన్నాయి కదా. ఇవన్నీ కూడా గుణగణాలండి, దేవుని యొక్క గుణగణాలు, పరిశుద్ధుని యొక్క గుణగణాలు. జాలిగల మనసు, దయాళుత్వం, వినయము, సాత్వికము, దీర్ఘశాంతం ఇవన్నీ కూడా ఆ గుణగణాలండి. దాంట్లో దయాళుత్వం ఫస్ట్ చూస్తే జాలిగల మనసు, దయాళుత్వం, వినయము, సాత్వికం అన్ని కూడా ఒక కోవ చెందినాయండి. అంటే ఒక గ్రూప్ కి చెందాయి. ఈ గ్రూప్ ఏంటంటే పరిశుద్ధులు అనుకున్న వారికి ఈ గ్రూప్ కి చెందే ఆత్మఫలం. ఇది ఆత్మఫలం. శరీర సంబంధ ఫలం అంటే కక్షలు, యుమతములు, తర్వాత జారత్వము, అపవిత్రత, కామకత్వము, వ్యభిచారము. మన కంటత రాలేదు కానీ ఈ కంటత వచ్చి నాకు కంటత రాలేదు అంటే ఎక్కువసారి చదవలేదు నేను, కొంచెం తెలిసి మీకు చెప్తున్నాను మీకు నేను. అంటే అది శరీరం యొక్క ఫలం అండి. శరీర యొక్క ఫలం. ఆ శరీరం యొక్క సంబంధి దేవుని రాజ్యాన్ని వారసుడు కాడు. ఆ శరీర సంబంధమైన వ్యక్తి తన జీవితం వలన సంఘం నష్టపోతుందనే విషయం చెప్పబడుతూ ఉంది. అది శరీర సంబంధమైన ఫలం. ఒక వ్యక్తిలో ఆ ఫలం కనిపించిందంటే అతడు శరీర సంబంధమైన వ్యక్తి, ఆత్మ సంబంధమైన వ్యక్తి కాదు.
ఆత్మ సంబంధం ఆత్మఫలం కనపడాలండి. ఇప్పుడు చదివి నేను ఏంటి పరిశుద్ధులను ప్రియులను అయినట్టు జాలిగల మనస్సు, దయాళుత్వం, వినయం, సాత్వికము, ఇవన్నీ కూడా ఒక గ్రూప్ కి చెందినవి. ఒక గ్రూప్ ఏంటంటే ఈ గ్రూప్ అంటే దీంట్లో ఇవన్నీ కూడా ఆత్మఫలానికి సంబంధించింది, పరిశుద్ధులకు సంబంధించింది. ఇవన్నీ కూడా ఈ ఫలంలో బైబిల్ గ్రంథంలో దయాళుత్వము, తర్వాత ఎక్కడుందండి దయాళుత్వము? గలతీ పత్రికలో ఆత్మఫలంలో ఉంది. ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, దయ కానీ, కనికరం కానీ, దీనత్వం కానీ, ఇవన్నీ కూడా ఒకే లైన్లో నడిచాయి. ఒకే లైన్లో అంటే ఒక పదం ఉందంటే ఒక వ్యక్తి దయ కలిగి ఉంటే అతడు దీన స్వభావం కలిగి ఉంటాడు. అతడు దీన స్వభావం కలిగి ఉంటే తగ్గించుకునే సాత్వికం కలిగిన వ్యక్తి అయి ఉంటాడు అనమాట. ఒకదానికి ఒక లింక్ అనమాట. ఇది ఒక లింక్ పోయిందంటే మొత్తం పోతాయి అనమాట అర్థం. నేను అనుభవం చెప్తున్నానండి, మీరేమనుకోవద్దు. నేను మీతో ఎంత చెప్పినా సరే కోపం నాకు కూడా వస్తుంది, చాలా వస్తుందండి కోపం వస్తుంది. ఎందుకు వస్తుందంటే నేను చేయని నేరాన్ని, నేను తలంచని దాన్ని ఎవరు నా మీద నేరం మోపితే నేను భరించలేనండి. నేను యోచించింది, నేను తలంచింది, నేను యోచించిన కార్యం ఏదైనా నా మీద నేరం మోపితే నా గుండె విలువలాడిపోద్ది. పరిశుద్ధత విషయంలో, నీతి విషయంలో మీరు అనింజులుగా ఉన్నారని చెప్పినప్పుడు వాక్యంలో నా హృదయ అంతరంగం ఎలా నిలబడిందో అనేది ప్రభు సాక్ష్యం. ఆ సాక్ష్యం, అటువంటి సాక్ష్యాన్ని ఎవరైనా దెబ్బ తీశారంటే అనుకుంటా నేను ఆ మాట చెప్పకూడదు. నేను అంత కోపం వస్తున్నాను, చేస్తాను కోపం. ప్రభు కోసం జీవించే వ్యక్తి జీవితంలో ఇటువంటి పరిశుద్ధమైన గుణగణాలతో కట్టబడతా ఉంటే, ఒక బిషప్ రాయి వేస్తే ఎవరన్నా ఒక బిషప్ ఆలోచనని దాని మీద వస్తే ఏ పరిశుద్ధుడు కూడా ప్రభువుతో ఏకమైన వ్యక్తి తప్పితే దాన్ని జయించడం అనేది చాలా కష్టం అనే విషయం మాట్లాడుతుంటున్నాను. దయాళుత్వం అనేది ఆత్మఫలం అంటది, ఆత్మఫలం. వినయం అనేది కూడా ఆత్మఫలం. వినయం సాత్వికము. అది ఫిలిప్పీ రాసిన పత్రిక 2వ వచనంలో రాయబడి ఉంది. ఫిలిప్పీ రాసిన పత్రిక రిఫరెన్స్ కావచ్చు అవుతాను. ఫిలిప్పీ రాసిన పత్రిక 2వ వచనంలో మీరు ఏక మనస్కులు ఉన్నట్టు ఏకప్రేమ కలిగి ఏకభావం గలవారు ఉండి ఒకదాని మనస్సు ఉంచు నా సంతోషం సంపూర్ణం చేయండి. కక్ష చేతనైనా ఉదాస్యం చేతన ఏమి చేయక వినయం అనే మన మనస్సు గలవారై కక్షలో కానీ ఉదాస్యంతో అతిశయం ఎవరికి ఉంటుంది అండి? అతిశయం ఇటు కాని వాళ్ళకి ఉంటుంది. ప్రభువులో జీవించే వ్యక్తి ఎలా వినయంతో ఉంటారండి? వినయంతో ఎక్కడైనా మాట చేత క్రియ చేత తప్పిపోతున్నానేమో, దేవుని సంఘం తన వల్ల నష్టం కలుగుతుందేమో, అది ఎక్కడుందండి? ఇప్పుడు ఎక్కడుంది వినయం? ఆ వినయం ఒక వ్యక్తి హృదయంలో, దానిపైన మీరు ఏక మనస్సు కలిగినట్లుగా ఏక ప్రేమ కలిగి సంఘం యొక్క కట్టడాలు ఏక మనస్సులో ఏక ప్రేమలో నిలబడి ఉన్నాయి కట్టడాలు. దీంట్లో దేవుని మహిమ తేజరిల్లుతుందని పరిశుద్ధులకు తెలియని స్థాయిలు ఉన్నాయండి. పరిశుద్ధులకు ఎంతమంది తెలియదు. ఈ కట్టడాలు కట్టే విషయంలో దేవుని యొక్క మహిమ అందులో దిగొస్తుందని, కానీ దేవుని యొక్క ప్రేమ యొక్క మార్గాలు అందులో నడుస్తున్నాయని కానీ తెలియనటువంటి పరిశుద్ధులు అనే పేరు పెట్టుకున్నవారు ఎంతమంది ఉన్నారండి? తెలియదండి ఎంతోమందికి తెలియదు. మనం చెప్పే పరిచర్య కాదు, మనం బోధించే పరిచర్య కాదు, అతీతమైన దేవుని యొక్క స్థానాల నుండి పరిచర్య దిగొస్తుందని ఎంతమంది కూడా తెలియదు. ఆ తెర దాటలేకపోతున్నారండి. ఆయన రక్తంతో కూడిన ఆ తెరలు దాటుకొని ఆయన యొక్క పునరుత్థాన బలం కోసం, పునరుత్థాన భయం కోసం తన హృదయాన్ని పరిశుద్ధపరచుకోవడానికి ఇప్పుడు ఈ దినాల్లో ఈ వాక్యం ఎవరికి కావాలండి? ఎవరికి అవసరం లేదండి. వాక్యం చెప్పి ఆన్లైన్లో పెడతాం, ఎంతమంది వస్తారండి చుట్టానికి? ఎవరికి కావాలండి ఈ వాక్యం? నువ్వు అభివృద్ధి చెందుతామంటే కావాలి, నువ్వు 2 బిల్డింగ్ కట్టుకుంటావంటే కావాలి, 2 కార్లు కొంటావంటే చూస్తారండి వాక్యం. ఈ పాప విషయంలో పరిశుద్ధమైన దేవుని సన్నిధిలో నువ్వు నిలబడాలంటే ఎవరు దగ్గరికి? ఎవరు రారు. పరిశుద్ధ రక్తంలో నీ హృదయాలు కడిగి వేయబట్టడానికి దేవుని సన్నిధిలో నేను నిలబడాలంటే ఏ సేవకుడు వస్తాడండి అక్కడికి? ఏ సేవకురాలు వస్తాడు అక్కడికి? ఎవరు రారు. మేము పరిశుద్ధం అనుకుని మోసపోవద్దు అనే విషయాన్ని నేను మీతో మాట్లాడుతుంటున్నాను. మీరు ఏక మనస్సు కలిగినట్లుగా ఏక ప్రేమ కలిగి ఏకభావం గలవారుగా ఉండి నా సంతోషాన్ని సంపూర్ణించేది. కక్ష చేతనైన వృధాస్యం చేతను ఏమి చేయక వినయమైన మనస్సు కలిగిన వినయమైన మనస్సు. ఆ మాట అంటానికి కూడా నాకు భయం వస్తుంది. వినయమైన మనస్సు 90% నేను నడిచినా 10% నడవలేనండి. నడవలేనంటే ఈ శరీరంలో నేను నడవలేను.
చెప్పాను కదా, ఏ బాణం వేస్తారా ఎవరైనా వేస్తే విష బాణం, దానికి విలువలాడిపోద్దని హృదయం, కొట్టుకులాడిపోతాను విష బాణాలు వేస్తే ఎవరైనా. ఈ ముందు చెప్తున్నాను నేను. ఫిలిప్పీ రాష్ట్రపతి 2వ అధ్యాయంలో చదివాను. అవి చదివిన తర్వాత సాత్వికం, వినయం అనేది, సాత్వికం అనేది ఒకటే మార్గాలు నిలబడి, వినయం అనేది సాత్వికం అనేది, దీన మనస్సు అనేది ఇవన్నీ కూడా ఒకే మార్గాలు నిలబడినటువంటి పర్యాయ పదాలు ఇవన్నీ. తెలుసు కదా, తెలుగులో పర్యాయ పదాలు అంటే ఒకే 4 పదాలు ఒకే మీనింగ్ ఇస్తున్నాయి. ఒకే మీనింగ్ ఇచ్చిన వేరు వేరు చోట్ల నిలబడ్డాయి వాక్య పదాలు అన్నమాట. దాంట్లో ఫిలిప్పీ రాసిన పత్రికలో కాకుండా మరొక చోట ఎఫెసీ రాసిన పత్రికలో రాయబడిందండి. ఎఫెసీ రాసిన పత్రిక 4వ అధ్యాయం 1వ వచనంలో, కాబట్టి మీరు సమాధానం అను బంధం చేత ఆత్మ కలిగించి ఐక్యమును కాపాడుకుంటారు శ్రద్ధ కలిగిన వారే ప్రేమతో ఒకరినొకరు సహించు, మీరు పిలువడిన పిలువును తగినట్లుగా దీర్ఘశాంతంతో కూడిన సంపూర్ణమైన వినయంతో, దీర్ఘశాంతంతో కూడిన సంపూర్ణమైన వినయంతో సాత్వికంతో నడుచు. ఇలా రాసాడండి, సంపూర్ణమైన వినయంతోను సాత్వికం. ఆయన సాత్వికం నన్ను గొప్ప చేసి, సాత్వికం అంటే ఏంటండి? సాత్వికం అంటే ప్రతి దాంట్లో సాత్వికుడుగా ఏం చేతకాని వారిని నిలబడటం కాదు. సాత్వికం అంటే ఎక్కడ ఖండించాలో అక్కడ ఖండించాలి, ఎక్కడ పాపాన్ని ఖండించాలో అక్కడ ఖండించాలి, ఎక్కడ ప్రభు కోసం నిలబడాలో అక్కడ నిలబడాలి. నాకు ఏం అవసరం లేదు, ఏదో నేను సాత్వికుడు అంటే కుదరదు. ఆ సాత్వికం కాదు నేను చెప్పేది. సాత్వికుడు, ప్రభు సాత్వికుడు, దీన మనసు గలవాడు. ఏంటి మత్తయి సువార్త 10వ అధ్యాయం 11 ఆఖరి భాగంలో ఉంది. నేను సాత్వికుడు, దీన మనసు గలవాడు కనుక మీ మీద నా కాడే ఎత్తుకుని నా మీద ఆ భారం ఆ కాడి మోపండి మీ పాప భారాన్ని, అప్పుడు మీకు తేలిక అవుతుంది, మీ కాడి సులువుగా ఉంటది అని చెప్పండి. ఆయన సాత్వికుడు, నోరు తెరవలేదండి. న్యాయ విమర్శలు ఆయన నోరు తెరవలేదు, ఎక్కడ కూడా నోరు తెరవలేదండి ఆయన. ఎందుకంటే ఆయన దేవాది దేవుడు కాబట్టి నోరు తెరవలేదు. ఆయన నోరు తెరిస్తే కనుక ఏ విధంగా ఉండేదో లోకం. ఆయన దేవాది దేవుడు అండి, ఆయన నోరు తెరవలేదు అనమాట. అర్థం చూపించబడతా ఉంది. దేవుని వాక్య భాగం సాత్వికము, ప్రభు సాత్వికం అనేది ఎంత గొప్పదో బైబిల్లో చాలా చోట్ల సాత్వికులు ధన్యులు, వారు ఊళ్ళో స్వతంత్రించుకుంటారు అని రాయబడింది. సాత్వికము అది నన్ను గొప్ప చేసింది. సామెతల్లో రాయబడి ఉంది. బైబిల్లో సాత్వికము అనే దానికి ప్రభుని గురించి రాయబడి ఉంది. తర్వాత అభిప్రాయం చెప్తాను. తర్వాత దీనత్వం అనేది ఏం గ్రంథం, సాత్వికము దీనత్వం 2 ఒకటి. దాన్ని నేను వివాహించకూడదు, వేరుగా చెప్పడానికి కుదరదు. దీనత్వం అనేది ఏ గ్రంథంలో 5వ అధ్యాయంలో 9-11 వరకు ఉంది చదువుకున్న తర్వాత. ఎందుకంటే ఆ దీనత్వం అనేది ఒక హృదయంలో నిలబడి ఉంటే, ఆకాశం నుండి వచ్చే వర్షం భూమి మీదకి ఎలాగ వస్తుందో, పొలంలో ఎలా పారుతుందో ఆ పంట ఎలా వస్తుందో ఎవరు రాస్తాడు దాంట్లో రాస్తాడు. భలే మాట్లాడండి. ఈ మాట నేను పలకకుండా ఉండలేను. ఆయన దీనులను అంత ఉన్నతమైన స్థాయిలో పెడతాడండి. మీరు చదివితే బాగుంటుంది వాక్యం. దీనులను ఆయన ఉన్నతమైన స్థలంలో పెట్టబడిన దీనుడు, అతని నుంచి ఆ వ్యక్తి నుంచి వచ్చే దీనత్వంతో కూడిన ఆ మాటలో పొలంలో వర్షం ఎలా కుమరించబడుతుందో, కంట ఎలా తీసుకురాబడుతుందో అలా ఉంటుందంటండి ఆయన దీనత్వం, ఆ వ్యక్తి యొక్క దీనత్వం. సరే, ఒక మాట చదివితే బాగుంటుంది. నేను చెప్పేదాంటే కూడా యోబు 5వ అధ్యాయం 5వ అధ్యాయము 5వ అధ్యాయం 10వ వచనం. ఆయన భూమి మీద వర్షం కురిపించేవాడు, పొలము మీద నీళ్లు ప్రవహించేవాడు. అట్లు ఆయన దీనులను ఉన్నతమైన స్థలంలో ఆయన వారిని ఉన్నతమైన స్థలాల్లో ఉంచుతాడండి. ఆయన దీనుల్ని ఉన్నతమైన మార్గాల్లో, ఉన్నతమైన స్థలంలో, తేజవంతమైన స్థలంలో, పరిశుద్ధమైన మార్గాల్లో, దేవునికి దివ్యమైన సత్యాల్లో, ఆత్మ బయలుపరిచే సత్యాల్లో, దేవుని యొక్క మర్మాలు బయలుపరిచే విషయాల్లో అవి ఆయన అలా కురిపిస్తారండి. వర్షాన్ని, నీతి వర్షాన్ని కురిపిస్తారు. ఆ నీతి వర్షం అనేకమైన ఫలాలు పండింపజేస్తారు, అనేకమైన పంట తీసుకొస్తారు. నీతి వర్షం ఎవరినంటే సాత్వికుల్ని, దీనులని ఆ స్థానం పెడతాడు. అది లేకుండా సేవ కొనసాగు. మనం ఏదో సేవ చేస్తూనే ఉంటే అది డూప్లికేట్ సేవ అంటానే. అది డూప్లికేట్ సేవ. మన అవసరాలు తీర్చుకోవడానికి సేవ కాదు. మన అంతరంగంలో ఉన్న ప్రభు యొక్క ప్రేమలో నీ యొక్క సేవ ముద్రించబడాలి. అంతరంగంలో ప్రభు యొక్క ప్రేమ ఏంటిని మీరు అడిగినా, ఎంతమంది ప్రేమ అని చెప్తున్నా మీరు అనుకున్నా, ఆ ప్రేమ రహస్య బంధం అని నీ యొక్క ఆత్మకి, ప్రభు యొక్క గాయాలకి కట్టబడిన ఆ జీవమైన శక్తి అన్నది ఎక్కడికి వెళ్ళినా దాని చేత నేను ఆకర్షించుకుంటాను.
ఏ రహస్య స్థలంలో కూడా దాని చేత నేను రక్షించబడతాను. ఏ అర్ధరాత్రి గడిలో కూడా దాని చేత నేను రక్షించబడతావు. నీ హృదయం ఎంత ఆనందకరమైన దాంట్లో నూనె అనుకున్నా అంతరంగంలో నీ కన్నీటి దారుల్లో దాంట్లో దాచిపెట్టబడి ఉంది. అది రహస్యం, ప్రేమ రహస్యం. అది రక్షణ మార్గంలో నీ ఆత్మకు అనుగ్రహించుకునే సత్యాన్ని మర్చిపోయావా? అసలు లేదా? మర్చిపోయారా? అసలు లేదా? ఆ యొక్క ప్రేమ యొక్క బంధం చెంచుకోవడానికి ఎవరు వల్ల కూడా ఆయన రక్తం చేత కట్టబడిన నిబంధన, రక్తం చేత కట్టబడిన యొక్క ప్రేమ యొక్క బంధంలో నీ ఆత్మ వర్ధిల్లితే నీ పరిచర్య వర్ధిల్లుతుందండి. నీ ఆత్మ వర్ధిల్లకపోతే నీ పరిచర్య వర్ధిల్లదు. ఈ లోకంలో ఆశించిన వాటిని ఆశించకూడని వాటిని ఆశించి సేవ జీవితాన్ని నిర్లక్ష్యం చేసే సేవకులు ఎంతో మంది ఉన్నారు. ఎంతో మంది చూస్తారు. ఒకసారి ఈ విషయం ఆలోచించుకోవాలి. ఆయన ప్రభు, ఆయన దీనపరుడు, సాత్వికుడు. ఆయన దీనత్వాన్ని బట్టి ఆయనకి న్యాయవస్థ దొరకలేదు. ఆయన దీనత్వాన్ని బట్టి ఆయనకి న్యాయవస్థ దొరకలేదండి. ఆయనకి తర్వాత పరిపూర్ణత, మళ్ళీ ముందుగా వెళ్ళిపోతున్నాను. తర్వాత కూడా ఏంటంటే పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించుకుంది. అలాగే దాంట్లోనే ఉంది కొలస్సీ పత్రికలో భాగంలో పరిపూర్ణ అన్ని చెప్తే మీకు చాలా టైం అవుద్ది. వీటన్నిటిపైన పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమ. పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమ అంటే వీటన్నిటిలో, ఈ ప్రేమ అన్నిటిలో నేను చెప్పిన గుణగణాలన్నీ కూడా ఈ ప్రేమలో తప్పబడ్డాయి. వినయం కానీ, సాత్వికం కానీ, దయ కానీ, ఇవన్నీ కూడా పరిశుద్ధ యొక్క ప్రేమలో ఇవన్నీ దాచిపెట్టబడ్డాయండి. నువ్వు ఈ ప్రేమను అనుభవిస్తే ఇవి అనుభవిస్తావు. ఆ ప్రేమను అనుభవించకపోతే ఈ నువ్వు అనుభవించలేవు. పరిపూర్ణతకి ఎన్నో పరిపూర్ణమైన స్థానాలని ఈ ప్రేమ కప్పేస్తుందండి. పరిపూర్ణమైనది, సంపూర్ణ రెండో ఉంటాయి. ఎన్నో పరిపూర్ణమైన స్థానాలని ప్రేమ కప్పింది. ఆత్మఫలాల్లో పిడిపోయింది. ఆత్మ యొక్క గుణగణాలు, పరిశుద్ధి గుణగణాల్లో పిడిపోయింది. తర్వాత ఇలాగా మరి దీన్ని చెప్పాలి, దాంట్లో దాచిపెట్టి అక్కడ అన్నిట్లో ఈ ప్రేమ నింపబడి ఉందండి. ఏ ప్రేమ నింపబడింది? కలవర ప్రేమ నింపబడింది. ఈ కలవర ప్రేమ ఎప్పుడు నీకు ఇవ్వబడింది? రోమీ రాసిన పత్రిక 5వ అధ్యాయంలో 1వ అధ్యాయం 5వ అధ్యాయం రాయబడి ఉంది. పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మీ హృదయంలో కుమ్మరించబడింది. పరిశుద్ధాత్ముడు క్రీస్తు ప్రేమని మీ హృదయంలో కుమ్మరించి అక్కడ నిబంధన చేశాడండి. ఆయన నిబంధన చేశాడు. దీంట్లో ఈ లక్షణాలన్నీ దాచిపెట్టబడి మనకు ఈ లక్షణాలు లేవా? నిబంధన రక్తం లేదా లేకపోతే ఈ లక్షణాలు ఉండవు. ఒకవేళ ఒక వ్యక్తి ఒక దాంట్లో జారిపోతే ఆ వ్యక్తి నిజంగా ప్రభు నిరిగిన వ్యక్తి అయితే చిటికలకు పైకి వస్తాడు. ఈ పరిశుద్ధ జీవితంలో జీవించే వ్యక్తి ఒక దాంట్లో ఒక చిన్న తునక వస్తే నడిపోద్దని హృదయం ప్రభావిత తగ్గితో ఎలా చేస్తారని. కానీ ఆ వ్యక్తి జీవితంలో ఆ పరిశుద్ధ రక్తం లేకపోతే అలవాటు పడిపోతాడండి. పాపానికి అలవాటు పడిపోయి ఈ పాపం విషయంలో చెప్పగలిగే సేవకులు నేను నేటి దినాల్లో కనబడరండి. ఈ పాపాన్ని ఖండించగలిగే, ఈ దుర్బోధన ఖండించగలిగే సేవకులు మనకు కనబడరండి ఈ దినాల్లో. ఎందుకు కనబడరండి? ఎందుకు కనబడరో తెలియదు, నాకు మాత్రం తెలియదు సంగతి. పరిశుద్ధ జీవితం యొక్క రహస్యంలో ఆత్మ వర్ధిల్లడం అనేది ఏ సేవకుడు చెప్తారో అట్టి సేవకుడి దగ్గర మీ జీవితాలు అట్టి సేవకుని దగ్గర మీ జీవితాలు పరివర్తన చేసి మార్పు చెందింపజేస్తారు. ఏ సేవకుడు చెప్తారు పరిశుద్ధ జీవితం యొక్క రహస్యం. అది కనుక లేకపోతే ఒక వ్యక్తి జీవితంలో ఆత్మ పరిపూర్ణత చెందదండి. సరే, ముందుకెళ్తున్నాయి. పరిపూర్ణత అనుబంధమైన ప్రేమ అన్నాడండి. దాంట్లో అది కొలస్సీ పత్రికలో రాయబడింది. 1 కొరింథీ 13వ అధ్యాయంలో శ్రేష్టమైనది ప్రేమ, శ్రేష్టమైన ప్రేమ. ఈ అన్ని ప్రేమని చెప్పలేదు, కానీ 1-2 చెప్తున్నాను మీకు. నేను 1-2 చెప్తున్నాను. పరిపూర్ణమైన ప్రేమ ఎందు అన్నారు చెప్పబడింది. తర్వాత శాస్త్రమైన ప్రేమలో ఆ తర్వాత చెప్తాను. ప్రేమ పరిపూర్ణమైనది అని చెప్పబడింది. ప్రేమలో క్షమాభిక్ష పెట్టబడింది. కలవరి ప్రేమలో ఆయన క్షమాభిక్ష పెట్టబడింది. క్షమాభిక్ష అంటే ఆయన క్షమాపణ దాచిపెట్టబడింది. కలవరి ప్రేమ అది నీ హృదయానికి అర్థమైతే ఇతరులను క్షమిస్తావు లేదా క్షమించలేదు. అది నీ హృదయానికి అర్థమైతే ఇతరులను క్షమిస్తావు లేదా క్షమించలేదు. నేటి సంఘాలు బద్దలైపోతున్నాయి అంటే, నేటి సంఘాలు చీలిపోయి నానా రకాలు వెళ్ళిపోతున్నాయి అంటే కారణం ఏంటి? ఒకసారి రివర్స్ చేసుకోవాలి. ఎందుకు? క్రీస్తు ప్రేమ లేదా అక్కడ? ఆయన కన్నీటి దారులు ఇవ్వ అక్కడ? ఆయన రక్తం వెలిగించిన ఆ దారుల్లో సంఘం కట్టబడలేదా? ఎన్నో సంఘాలు చూస్తున్నాం, నడిమికి చీలిపోతున్నాయండి. సేవకులు వేరైపోతున్నారు. వారి వేరైపోవడానికి కారణం వారి ఆర్థిక పరిస్థితులు, డబ్బు లేని పరిస్థితులు, కుటుంబాలను పోషించుకోలేరు.
బిడ్డలు చదివించుకోలేరు. వారు అనారోగ్య పరిస్థితుల్లో, బిడ్డలు అనారోగ్య పరిస్థితుల్లో, లేక భార్య అనారోగ్య పరిస్థితుల్లో డబ్బు లేదు ఉండడానికి. ఎంతసేపు మన సేవకుల్ని అనకూడదు, నువ్వు ప్రార్థన చేసి సంపాదించుకో, నువ్వు ప్రార్థన చేసి సంపాదించుకో కాదు. ప్రార్థన చేసి సంపాదించుకోవాలంటే మొట్టమొదటిగా అతని ఆత్మీయ జీవితం దేవుని సన్నిధిలో ఎలా కట్టబడాలి. ఒకవేళ ఎవరు ఇవ్వకపోతేనండి, దేవుడు మార్గాలు అతీతమైన మార్గాలు తెరుస్తాడండి. ఆయన మార్గాలు తెరుస్తాడు. ఒకే డబ్బు దగ్గర పెట్టుకుని ఇవ్వడం లేదా? నీ సేవకుని క్షేమాన్ని గురించి నువ్వు ఆలోచించట్లేదా? నీ సేవకుని క్షేమం గురించి నువ్వు సంతోషించడం లేదా? అతనికి జీవిత విధానంలో ఎన్నో కష్టాలు అనుభవిస్తుంటే మన రాజరికాన్ని అనుభవిస్తున్నావా? ఆలోచించాలి విషయం. ఎంతోమంది చూసారండి, ఏం చెప్పినా నీ చెప్తే నా గురించి చెప్పాను అనుకుంటారు. చెప్పండి, నా గురించి వేరే వాళ్ళు చెప్పాలి, నేనుగా చెప్పుకోలేదు. ఒక సేవకుడికి డబ్బు కావాలండి చాలా. అది విన్నాను నేను, అది వినకుండా మీరు చెప్పండి. విన్నాను, సేవకు డబ్బు కావాలి, ప్రార్థన చేస్తున్నానండి. ఎవరు 6,000 రూపాయలు కావాలి, అదే నాకు తెలియదు కానీ ఏడుస్తున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. తను నడుచుకుంటూ వెళ్తుంటే ఒక కోతి వచ్చిందంటే, కోతి చెట్టు మీదకి ఎక్కి దాని చేతిలో నుంచో నోట్లో నుంచో 6,000 రూపాయలు ఒక్కొక్క కాగితం కింద పడేసిందంటే తీసుకొచ్చి 6,000 రూపాయలు. నేను మా సిస్టర్ ద్వారా విన్నాను ఇది. 6,000 రూపాయలు నోట్లు కింద పడేసిందంట తీసుకొచ్చి. పాపంతో ఏలియాని పోషించిన ప్రభు, అతను ఆకలి తీర్చిన ప్రభు ఒక కోతి ద్వారా ఒక సేవకుడు అవసరం తీర్చాడంటే ఆ దేవుడు ఎంత నమ్మదగిన దేవుడు అండి. ఆయన దేవుడు ఆ జీవితాల్లో మేము పడిన కష్టాలు కూడా, మా నాన్నగారు పోలీస్ ఇన్స్పెక్టర్ అయినా సరే, ఆయన కోపం వలన ఆ ఫైల్స్ ఎస్పీ ముఖం మీద వాళ్ళ మీద కొట్టేవారు. అటువంటి కోపం అయింది. ఉద్యోగం సార్ ఊడిపోయింది. ఎలాగో కోర్టు కేసేసి ఉద్యోగం సంపాదించుకున్నారు. ఎస్పీ డిఐజీ ర్యాంకులో ఉండాల్సిన వ్యక్తి పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టర్ తోనే ఆయన రిటైర్ అయిపోయారండి. కారణం ఏంటంటే ఆయనలో ఉన్న కోపం అండి. మీకు ఆ విషయం చెప్పడానికి ఏదో చెప్పాలంటే అటువంటి స్థానంలో పెరిగిన మేము మా సొంత ఊర్లో 3 నెలలు పడిన కష్టాలండి. కష్టం చూపించాడు, బాధ చూపించాడు, ఆర్థిక పరిస్థితులు చూపించాడు, తిండి ఆహారంలో పేదరికం చూపించాడు, కన్నీళ్ళు చూపించాడు. కన్నీళ్ళు నిండిపోయినాయి మా జీవితాల్లో. 7 పిల్లలు. మా అమ్మగారు మాత్రం ధైర్యం తెచ్చుకుని ఉదయకాలం 4:30 గంటలు లేచి ప్రార్థన చేసేవారు. ఏడుస్తా ప్రార్థన చేసేవారు. ఒకే మాట అనేవారు, అమ్మా మీరు భయపడొద్దు, దేవుడు ఉన్నాడు మనకి. అమ్మా మీరు భయపడొద్దు, దేవుడు ఉన్నాడు మనకి. ఒకే మాట మాట్లాడేమాట. లేవనెత్తాడండి ప్రభు. అపోస్తలుడైన పౌలు అంటాడు, లేమిలో ఉండటం తెలుసు, దరిద్రంలో ఉండటం తెలుసు, దారిద్ర్యంలో ఉండటం తెలుసు, కష్టంలో ఉండటం తెలుసు, లేమిలో ఉండటం తెలుసు, నాకు అన్ని తెలుసు, నన్ను బలపరచు అనేది నేను సంస్థ చేయగలుగుతాను, నాకు అన్ని తెలుసు. నాకు అలాగే దేవుడు అన్ని చూపించాడండి, అన్ని రుచులు చూపించాడండి. ఒకటి కాదు. అటువంటి పరిస్థితుల్లో నా వివాహం అయ్యే అబ్రాడ్ వెళ్ళండి. ఎవరు సంబంధిస్తూ రావటం చేసేయటం మా నాన్నగారు అంత ఒప్పుకొని ఆయన అడుగడుగున ఆటంకం పెట్టి దానితో చెప్పేస్తానని ఎన్ని చేసి ఎవరో తెలియని వ్యక్తి, ఆయన ఎవరు అదే నేను ఎవరు తెలియదు, అటువంటి వ్యక్తి వివాహం చేశాడండి దేవుడు. ఎందుకు ఈ మాట చాలాసార్లు చెప్పాను, టూకీగా చెప్తున్నాను. నేను వెళ్ళాను అబ్రాడ్ వెళ్తే అక్కడ నేను ఆనందించడానికి నాకు ఆ ఐశ్వర్యం నన్ను ఆకట్టుకోలేకపోయిందండి. మళ్ళీ చెప్తున్నా, ఎటువంటి పరిస్థితులు వెళ్ళానంటే కష్టంలో, ఇరుకులో, ఇబ్బందుల్లో ఒక వ్యక్తిని తీసుకెళ్ళి పడేస్తే అక్కడ ఎక్కడ చూసినా డబ్బు, ఎక్కడ చూసినా బంగారం, ఎక్కడ చూసినా ఆకర్షణలు, ఎక్కడ చూసినా కార్లు. ఆయన చూస్తే లోకానికి సంబంధించిన వ్యక్తి రక్షించబడ్డారు నిజమే, కానీ ఆయన కొత్తగా రక్షించబడిన వ్యక్తి, లోకానికి సంబంధించిన వ్యక్తి. నా ప్రాణం ఒక పౌరం వెళ్ళిపోయి వేటగాడి చేతిలో పడినట్టు పడిపోయానండి. ఒక పౌరం వెళ్ళి వేటగాడి చేతిలో పడిపోతే ఎలా ఏడుస్తుందన్న పౌరం కూలిపోతే, అటువంటి వ్యక్తిని దేవుడు మార్చుకొచ్చాడండి. సంవత్సరంలో మార్చుకొచ్చాడండి. సేవలో ప్రవేశించారు 1 సంవత్సరంలో. ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు చెప్తున్నా కాబట్టి చెప్తున్నాను. ఆ ఐశ్వర్యంలో నా హృదయం సంతోషించలేదండి. మా చెల్లెలు జ్ఞాపకం వచ్చేవారు, మా తమ్ముళ్ళు జ్ఞాపకం వచ్చేవారు. మా అన్నయ్య ఎప్పుడు IAS ఎగ్జామ్ రాస్తే గ్రూప్ 3లో
తనకి ఎక్సైజ్ సర్టిఫికేట్ ఉద్యోగం వచ్చిందండి. ఐఏఎస్ ప్రిపేర్ అయితే అందుకోసం ఐఏఎస్ అంటే నాకు బాగా తెలుసు. ఐపీఎస్ ఐఏఎస్ ఎలా ప్రిపేర్ అవ్వాలి. నేను ఎందుకు చెప్తున్నానంటే ఆ స్థితిలో నుంచి దేవుడు పైకి లేవనెత్తినప్పుడు నాకు కష్టం తెలుసు, నాకు శ్రమ తెలుసు, ఇరుగు తెలుసు, నాకు ఇబ్బందులు తెలుసు, సేవకు లేక లేని తెలుసు, ఎంతమంది ఎలా శ్రమ పడుతున్నారో తెలుసు. ఆ ధనాన్ని నేను ఇన్ని విధాలుగా ఉపయోగించానంటే చెప్పకూడదు కదా, అన్ని విధాలుగా ఉపయోగించాను నాకు ఇచ్చిన ధనాన్ని. సరే ముందుకెళ్తున్నాను. నేను సేవ అనేది ఏంటో అర్థమైందండి. అంగలార్పు అంటే ఏంటో అర్థమైందండి. అక్కడికి వెళ్ళాక మా నాన్నతో ఉన్నప్పుడు ఆ అంగలార్పు కాదండి, భర్తతో నా అంగలార్పు ఏంటో అక్కడ అర్థమైంది. నాకు కష్టం ఏంటో అక్కడ అర్థమైంది. ఒక ఆకర్షణలోనికి లాగడానికి ప్రయత్నించినప్పుడు నా అంగలార్పు ఏంటో అప్పుడు అర్థమైందండి నాకు. అంతే, ఆ విషయం అందుకని ముందుకు వెళ్ళలేదు. తర్వాత చూసిన వాక్య భాగాల్లో ప్రేమ పరిపూర్ణమైనదండి, దానిలో క్షమాపణ ఉంది. ఒక మాట అయితే చెప్పండి, ఏసేపు 5 దేశంలో ఉన్నప్పుడు వర్ధిల్తా వచ్చాడు. తర్వాత అన్నదమ్ములు వచ్చినప్పుడు రెండోసారి తన తమ్ముడిని బెన్యామీను తీసుకొస్తారు కదా అక్కడికి. తీసుకొచ్చినప్పుడు ఆయన కళ్ళు ఆ బెన్యామీను మీద ఉంటాయండి, ఏసేపు కళ్ళు. మీరు చెప్పిన మీ తమ్ముడు ఇతనేనా అంటే అవును, దాన్ని గుర్తుపట్టాడు. అవును ఇతనే మా తమ్ముడు అంటారు వాళ్ళు. బెన్యామీను చూసి దుఃఖం ఆపుకోలేక గదిలోకి ఏడుస్తాడండి. తను తీరా ఇచ్చి బయటకు వస్తాడు. కారణం ఏంటి? తన తల్లి కుమారులు ఇద్దరు, రాహేలు కుమారులు ఇద్దరు. అప్పటికి బెన్యామీనికి చిన్నపిల్లడే కాదు, బైబిల్ చదివాను, 10 మంది కుమారులు, 10 మంది కుమారులు ఉన్నారు అతనికి. ఏసేపుకి 2 కుమారులు ఉన్నారు, మొత్తం 14 మంది అంటారు వాళ్ళు. రాహేలు కుమారులు 2, ఏసేపు కుమారులు 5, మొత్తం నెంబర్ 5. తర్వాత బెన్యామీనికి 9 మంది, మొత్తం 14 మంది వేశాడు. దాంట్లో బైబిల్ చదివాను నేను, 14 మంది రాహేల్ సంఖ్య, వాళ్ళ తన పక్కన ఉన్న సంఖ్య. అప్పుడు ఏంటి బెన్యామీన్ చిన్నపిల్లడే కాదు, చూసి ఏడుస్తాడు. ఏడుస్తాడు ఏసేపు. ఎందుకు ఏడుస్తాడు? తన తోడబుట్టిన కుమారుడు అండి, తన తల్లి కుమారుడు. అతని జ్ఞాపకాలు ఎటువంటి జ్ఞాపకాలు? అటువంటి జ్ఞాపకాలు ఏ జ్ఞాపకాలు అంటే అతని జ్ఞాపకాలు ఎఫ్రా మార్గంలో తల్లి బాధపెట్టబడి అక్కడ ఒక ధ్వజస్తంభాన్ని పెడతారండి. మొట్టమొదటి ధ్వజస్తంభం ఎఫ్రా మార్గంలో ధ్వజస్తంభం. అప్పటికి ఎఫ్రా మార్గం మీకు అప్పుడు చెప్పాను, దేంట్లో దాంట్లో ఎఫ్రా మార్గం తెరవబడింది. ఆ తెరవబడిన మార్గంలో ఈ తల్లి కన్నీరు ఉందండి. ఏసేపు అప్పటికి ఏసేపు 2 సంవత్సరాలు నాకు తెలియదు, కానీ ఏసేపు అన్ని తెలుసు. దాని తర్వాత బెన్యామీను పుట్టుతాడు. బెనోని అంటది, నా పుత్రుడా, నా దుఃఖపుత్రుడా అని అర్థం. తండ్రి దాన్ని బెన్యామీను అని పెట్టాడు. ఎన్ని ఏసేపు తెలుసండి. 17 సంవత్సరాల వయసు వెళ్ళిపోయాడు ఏసేపు వెళ్ళిపోయాడు. ప్రేమ అని చెప్తుంది. ప్రేమ కరుణాకటాక్ష కృప క్షమాపణ కలిగినటువంటిది ప్రేమ అనేది. ఈ ప్రేమ అనేది పరిపూర్ణమైనది ప్రేమ. ఈ పరిపూర్ణమైన ప్రేమలో మత్సరం దాచిపెట్టబడ్డదు. ఈ పరిపూర్ణమైన ప్రేమలో కల్మషం దాచిపెట్టబడదు. అటువంటి ప్రేమ లేని వ్యక్తి, దేవుని యొక్క గుణగణాలకి ఎదురు నిలబడిన వ్యక్తి, కొత్త నిబంధన క్రీస్తుకి సంరూపంగా నిలబడిన వ్యక్తి. అతని గుణగణాలు నీ ఆత్మీయ గుణగణాలను సాధకం చేస్తే పరిశుద్ధులైన ప్రభు యొక్క రూపాంతరాలను నీ ఆత్మ ప్రకాశించడం నువ్వు చూస్తావు. నీ పరిచర్య వేరుగా ఉంటుంది. నీకు ఇచ్చే పరిచర్య అపరూపమైన పరిచర్య పడుతుంది. ఈ ప్రేమను సాధకం చేయకపోతే పాపాన్ని సాధకం చేసావా, నీ జీవితంలో నష్టం ఎదుర్కొంటావు. పాపాన్ని సాధకం చేసావా, నీ కళ్ళతో నీ జీవితంలో పాపాన్ని సాధకం చేసావా, పాపం వైపు నీ కాళ్ళు పరులెట్టాయా. అంతరంగంలో పరిశుద్ధ స్థానాలు ఇచ్చిన ప్రభు అనేక సమయాల్లో నీ సేవా జీవితంలో ఇన్ని జరుగుతున్నాయంటే సంఘ వ్యవస్థలంతా భయంకరమైన జరుగుతుంది, అపవిత్రమైన కార్యాలు జరుగుతున్నాయి. ఎవరికి చెప్పలేదు. నీ ఆత్మీయ జీవితంలో భయంకరమైన స్థితులను వెళ్ళిపోవడం గమనించుకుంటాం. ఏసేపు ఇటువంటి జీవితాన్ని జీవించాడంటే నాకు ఆకర్షితమైందండి ఏసేపు జీవితం. ఆ పరిశుద్ధమైన జీవితంలో నా అంతరంగం బాల్యంలోని పరిశుద్ధ కణాల్లో నా జీవితం ఏకమైపోయింది. ఆత్మకి ఇచ్చినటువంటి సత్యాలు ఒక ఏసేపు రహస్య జీవితంలో నాకు ఎన్నో పోకలు ఇచ్చాడు దేవుడు. దాంట్లో నాకు అర్థమైంది పరిశుద్ధ జీవితం యొక్క రహస్యం ఏంటో ఆత్మకు అర్థమైందండి. 16 సంవత్సరాల వయసులో 16 సంవత్సరాల వయసులో
సార్లు చెప్పాను ఈ మాట. అక్కడ ఆయన్ని యేసు జ్ఞాపకం వస్తుంది. తన కుమారుడు ఇప్పుడు తండ్రి లేడు, తల్లి లేదు, తన తమ్ముడు ఆ జ్ఞాపకం అతను నదిలోకి వచ్చేసి జ్ఞాపకానికి వచ్చేస్తాడు. జ్ఞాపకాలు తన తర్వాత ఆఖరిసారి మళ్ళీ తమ్ముడు వచ్చినప్పుడు అతను మెడ పట్టుకుని ఏడుస్తాడండి. అతను మెడ పట్టుకుని ఏడుస్తాడు. తమ్ముడు మెడ మీద పడి ఏడుస్తాడండి. ఏంటి ఈ ప్రేమ యొక్క రహస్యం ఏంటి? ఈ ప్రేమ యొక్క బంధం ఏంటండి? ఏసేపుని అతన్ని ఐగుప్తుకు అమ్మేసినప్పుడు ఇష్మాయేలు తీసుకువెళ్తున్నప్పుడు యాషేర్ బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది. నాకు చెప్పారు కానీ చదవలేదు. దాంట్లో రాయబడి ఉంది. ఏమని రాయబడి ఉందంటే అదే ఎఫ్రతా మార్గంలో తీసుకెళ్తున్నారు అతన్ని. ఎఫ్రతా మార్గం తీసుకెళ్తుంటే భయంకరంగా ఉంటారు. అతను తక్కువ యవనస్తుడు, 15 సంవత్సరాలు యవనస్తుడు, తల్లి లేదు, తండ్రి లేదు, అన్నదమ్ములు అమ్మేసి అర్పిస్తుంది. మీ జీవితం యొక్క స్థితి కూడా చాలా అలాగే ఉంటాయండి. నీ ముఖాన్ని చూడరు ఎవరు, నువ్వు చేసే పరిచర్య చూడరు ఎవరు, నువ్వు నడిచే మార్గం చూడరు, నువ్వు ప్రార్థించే ప్రార్థన కూడా వినరండి. ఎవరు వినరు? నీ సంఘం యొక్క స్థాయి ఆ స్థాయిలో ఉంది. ఇంత పతనమైన స్థాయిలో సంఘం యొక్క స్థాయి. అందరూ అలా ఉన్నారని కాదు. కొంతమంది పరిశుద్ధులు ఉంటారు, కొంతమంది హత్తుకునేవారు కొంతమంది ఉంటారు, ప్రేమించేవారు కొంతమంది ఉంటారండి. ఆయన ఇంకా భరించలేక యవనస్తుడు ఆ తల్లి సమానం మీద పడేడుస్తాడంటండి. నేను చెప్పలేకపోతున్నాను కదా. ఆ తల్లి సమానం మీద అర్థమైంది. ఇటువంటి జీవిత విధానంలో నీ ప్రభువైన క్రీస్తును అంగీకరించి నువ్వు అనేక శ్రమలో నడుస్తున్న నీవు ఆయన మరణంలో ఏకమాటం అంటే ఏంటో అర్థం కావాలి, లేదా అర్థమవుతుంది. ఆయన మరణంలో ఏకమాటం అంటే ఏంటో నీకు అర్థమైతే అది అర్థం అవుద్ది, లేదా అర్థం అవుతుంది. ఆయన బైబిల్ గ్రంథంలో రాయబడలేదు. ఇటువంటి శ్రమలు అనిపించాడంటే అతనిలో పరిపూర్ణమైన క్రీస్తు ప్రేమ రూపాంతరపరచబడింది. రూపాంతర అనుభవం. బైబిల్ గ్రంథం అంతా కూడా రూపాంతర అనుభవం. పాత నిబంధన కొత్త నిబంధనలో దాచబడినటువంటి రూపాంతర అనుభవం. ఆది కాండం నుంచి వెలుగు నుంచి రూపాంతరపరచబడింది బైబిల్ గ్రంథం. ఆయన మహిమ కలిగిన జ్వాలలు, మహిమ స్వరూపం, ఆయన స్వరూపం లక్షణాలు బైబిల్ గ్రంథంలో రూపాంతరపరచబడ్డాయి. ఆయన గుణగణాలు రూపాంతరపరచబడ్డాయి. ఆయన దైవిక స్వరూపం, మహిమా స్వరూపం రూపాంతరపరచబడింది. ఆయన మానవ స్వరూపిగా ఆయన రూపాంతరపరచబడ్డాడు. ఇలాగా ఈ స్థానాలు రూపాంతరపరచబడ్డాయి. మన ఆత్మలో రూపాంతరపరచబడ్డాయా? ఒక్కడైనా రూపాంతరపరచబడిందా? రక్షణ కార్యం నీ హృదయంలో ఉంటే రూపాంతరపరచబడతాయండి, లేదా రూపాంతరపరచబడదు. వాక్యం చెప్పుకోకుండానే ఇష్టానుసారంగా మనం వేరే వాటిలోకి వెళ్ళిపోతాం. అది దేవుని సంఘానికి క్షేమాన్ని కలిగేదండి. వాక్యం లేకుండా ప్రకాశించే వాక్యం, పరిశుద్ధుని వాక్యాన్ని ఎలా ప్రకటిస్తున్నాం మనం అనేది ఒకసారి ఆలోచించుకోవాల్సింది. దేవుని వాక్యాన్ని, ఆ విషయాన్ని మీ మధ్యలో మాట్లాడుతుంటున్నాను. ఏసీ లోపల గదిలోకి వెళ్ళి ఏడుస్తాడండి తన తమ్ముడిని చూసి, భయంకరంగా ఏడుస్తాడు తన తమ్ముడిని చూసి. అది మరోసారి చెప్తాను. అది నేను ఏసేపుకు దేవుడు తోడే ఉన్నాడు అని పలుసార్లు రాయబడి ఉందండి బైబిల్ గ్రంథంలో. ఏసేపుకు దేవుడు తోడే ఉన్నాడు అన్నమాట, తోడే ఉన్నాడు అనమాట. పొతీఫరు బయటికి పంపినప్పుడు, జైలుకి పంపినప్పుడు, జైల్లో తను ఉంటున్నప్పుడు అనేక సార్లు ఏసేపునకు తోడే ఉండేనో. 104వ కీర్తన 6వ కీర్తనను ఏసేపును పరిశోధించను అని కూడా రాయబడి ఉందండి. ఏసేపును పరిశోధించను, తోడే ఉండేను, పరిశోధించను. తోడే ఉంటాడు, పరిశోధిస్తాడు. పరిశోధనలో నీ హృదయాన్ని చూస్తాడండి. ఏం తలుస్తున్నావు? ఆ ప్రేమ బయటపడుతున్నప్పుడు నీ హృదయంలో దాచబడి ఉన్న ప్రేమ అప్పుడు బయటకు వస్తుంది. నువ్వు రక్షించబడ్డావా లేదా, లేకపోతే ప్రభు ప్రేమలో ఉన్నావా లేదనేది అప్పుడు బయటకు వస్తుందండి. ఆయన పరిశోధనలో నీ ప్రేమ బయటకు వస్తుంది. జ్ఞాపకం వస్తుంది. ఎక్కువ చెప్పలేదు కాబట్టి కొన్ని ముగించేస్తున్నాను నేను. అందుకోసం టైం కూడా అయిపోతుంది కదా. అందుకోసం దీంటి సంఖ్యాకాండంలో రాయబడి 23 అధ్యాయాలు 22 అధ్యాయాల్లో రాయబడిందంటే బిలాముని ఆశ్రయించమని బాలాకు పిలిచినప్పుడు బిలాము దీవించడం అనేది సంఖ్యాకాండంలో 23, 22 కొన్ని అధ్యాయంలో రాయబడింది. దాంట్లో రాస్తాడండి యాకోబు గురించి. అంటే యాకోబు అంటే ఇశ్రాయేలు దేశం గురించి అని అర్థం. వాగుల వలె వ్యాపించింది రాయబడింది. దాంట్లో వాగుల వలె ఇశ్రాయేలుని నేను ఎలా శపిస్తాను? వారు వాగుల వలె ఉన్నారు. వాగుల వలె అంటే దానికి ఎన్నో అర్థాలు చెప్పాను నేను చాలా సార్లు అర్థం చెప్తాను. యాకోబులో కన్నీరు ఇశ్రాయేలు దేశం కట్టబట్టడానికి యాకోబు యొక్క కన్నీటిలో ఆ వాగుల వలె వ్యాపించి క్రీస్తు యేసు యొక్క
క్రీస్తు యేసు యొక్క మాధుర్యం, క్రీస్తు యేసు యొక్క కార్యాలు వాగులు ఎలా సెలయేళ్ళు ప్రవహిస్తారా అలా ప్రవహించే యాకోబు జీవితం. తన కుటుంబం కోసం కానివ్వండి, దేవుని ఆశీర్వాదం కోసం కానివ్వండి, తన కుటుంబం వారికుల కోసం కానివ్వండి, తర్వాత తన శ్రమంలో కానివ్వండి, ఏసేపు చెడిపోయడం తరించి తను ఏడ్చిన ఏడుపు గోరపట్టకట్టుంది. ఎలా ఏడ్చుంటాడండి? గోరపట్టకుంది. వీటన్ని తన కన్నీరు ఎలా కారిందంటే వాగుల్లాగా ప్రవహించేయండి. అంటే తన కన్నీరు వాగుల్లా ప్రవహించడం కాదు అర్థం. క్రీస్తు యొక్క జీవజల నదులు అతని కన్నీటి ఊటల్లో నుంచి ప్రవహించేయండి. నీ సేవా జీవితం యొక్క దర్శనం నీ కన్నీటి ఊటల్లో నుంచి ప్రవహించాలండి. సంఘానికి మన గుడ్రాలి హృదయం పెట్టుకొని సంఘం దగ్గర నిలబడి ఒలకపోస్తే నిప్పుపొడి ఒలకపోసినట్టు ఆ ఒలికించే ఆ మాటలో సంఘాన్ని కట్టలేముంది. సంఘానికి క్షేమాభివృద్ధి కలిగించే విషయాన్ని ధీటుగా చెప్తున్నా మీకు, నేను ఉన్నదన్నట్టు చెప్తున్నా. నేను అది కుదరదు. సంఘం క్రీస్తు రక్తంలో తీయబడిన సంఘం, క్రీస్తు రక్త దారులలో ఓదార్చబడిన సంఘం, క్రీస్తు యొక్క పొందికలోని పరిపూర్ణమైన ప్రేమలోని సంఘం ఓదార్చబడాలి. ఆ ప్రేమ తెలియకుండా సంఘం అభివృద్ధి చెందదండి. ఆ ప్రేమ తెలియకుండా నాకు అర్థమైన విషయాలు చెప్తున్నాను. ఫలానా ఇలా ఉన్నారు, ఫలానా ఎలా ఉన్నారని చెప్పడం కాదు అర్థం. నాకు అర్థమైంది చెప్తున్నాను. నాకు అర్థమైంది చెప్పడానికి దేవుడి సమయం ఇచ్చాడండి. అందుకు సంతోషిస్తున్నాను. నాకు అర్థమైనటువంటి భావన నేటి సంఘ వ్యవస్థలో ఏం జరుగుతున్నాయో అని చెప్పడానికి ఒకరిని ఉద్దేశించి కాదని మాత్రం, మిమ్మల్ని ఉద్దేశించి కాదని మాత్రం నేను బహు తేడాగా చెప్తున్నానండి. వాక్యం అనేది ఒకరిని కొట్టేది కాదు, ఒకరిని తిట్టేది కాదండి. హృదయ అంతరంగంలో ప్రభు ప్రేమలో పొర్లుకు వచ్చేదండి వాక్యం. అంతరంగంలో దేవుని గుణగణాల్లో ఈ ఉపదేశం దొల్లుకు రావాలండి. బయటికి చెప్పేది వాళ్ళ మీద ఏలిపెట్టి చెప్పడానికి కాదండి వాక్యం. మన జీవితాన్ని సరిచూసుకునేదండి వాక్యం. మన బ్రతుకుల్ని, మన కుటుంబాన్ని సరిచూసుకుని ఏడ్చేదండి వాక్యం. అటువంటి వాక్యం సంఘాన్ని పోషిస్తుందండి. మామూలు వాక్యం సంఘాన్ని పోషించదు. యాకోబు వంశస్థులకి అట్లా రాస్తాడండి 23 ఆయా కాలం మీద దేవుని కార్యాలు యాకోబు వంశస్థులకు తెలియపరచబడ్డాయి. జ్ఞాపకం. ఆయా కాలంలో ఎందు దేవుని కార్యాలు యాకోబు వంశస్థులకు తెలియపరచు. ఇప్పుడు కూడా ఇశ్రాయేలు దేశం ఇదే వాక్యం మీద నిలబడి ఉంది. ఇశ్రాయేలు దేశం సమస్త వాళ్ళకి తెలుసు ఎప్పుడు ఏం జరుగుతుందో అనేది, అజ్ఞానం అనేది. ఎప్పుడైతే ఆ ప్రవచనం యాకోబు గురించి బిలాము ప్రవచించాడంటే దొంగ బిలాము అండి, పరిపూర్ణుడి కాదు. అటువంటి బిలాము ప్రవచించాడంటే ఆయన నోటిలో ఈ వాక్ ఉంచాడు దేవుడు. తర్వాత బిలాము సంగతి ఏమైందో మీకు తెలుసు కదా, వాక్యం చదివాడు తెలుస్తుంది, లేకపోతే తెలియదు. తర్వాత ఏమైపోయాడు బిలాము? ఆ యొక్క ప్రవక్త ద్వారా దేవుని సత్యాలు బయలుపరిచాడంటే, దేవుని సత్యాలు ఎవరితోనే వాటి బయలుపరుస్తాడు. కొన్ని ఆ దినాల్లో ప్రభు ఇక రాలేదు. ఆ ప్రవచన వాక్యంలో దేవుని ఆత్మ అతని మీదకి వచ్చినప్పుడు ఈ కొన్ని ప్రవచనాలు తాను రాయబడ్డాయి. ఏమి రాయబడ్డాయి? క్రీస్తుని గురించి రాయబడ్డాయి ప్రవచనాలు. క్రీస్తు మార్గాన్ని గురించి ప్రవచనాలు ప్రవచించారు. ప్రభు వచ్చేసాడండి. ఇప్పుడు వాగ్దానం యొక్క పరిపూర్ణత, ప్రవచనం యొక్క పరిపూర్ణత, దర్శనాల యొక్క పరిపూర్ణత క్రీస్తు వచ్చేసాడు, చంపడ్డాడు. వాళ్ళ ప్రవచనం ప్రారంభం అవుద్ది. క్రీస్తు యొక్క రెండో రాకడ గురించిన ప్రవచనాలు నెరవేర్చబడి, అది ప్రవచనం భూత భవిష్యత్ వర్తమాన కాలాల్లో ఉన్న ప్రవచనాలు అవి. నేటి సంఘం క్షమాభివృద్ధి చెందాలి. మరలా మాట్లాడదారు. దేవుడి వాక్యాన్ని దీవించగా ప్రార్థించింది. దేవారి పొందనవుతాయి. ఎంతమంది వాక్యం విన్నారో ప్రభావాన్ని పొందినప్పుడు, ఎంతమంది చేతులిస్తున్నారో ప్రభావాన్ని పొందినప్పుడు, ఎంతమంది హృదయాలు కరుగుతున్నాయో ప్రభావం అందరి బట్టి లేకున్నారు. మనిషి యొక్క శక్తిని బట్టి కాదు, నీ శక్తిని బట్టి కార్యం జరగాలి ప్రభావం. అనేక మంది బిడ్డలను ఆశ్రయించాలి. నీ జీవం కలిగిన వాక్యం భూమి మీదకి వచ్చిందంటే అది అనేక చోట్ల ప్రవహించాలి, అనేక చోట్ల అనేక స్థానాలు గ్రహించాలి ప్రభావం. ఆ విధంగా వాక్యాన్ని మీరు సిద్ధపరిచి మీరు గ్రంథ పొందని ప్రభావం. అనేకులకు ఆశీర్వాదకరంగా చేసి మీరు గ్రంథ పొందమని యేసునామములో స్తుతించి వేడుకుంటున్నాం తండ్రి.